ప్రతిరోజు కాకినాడ పోర్ట్ నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ చేసింది ఏంటి? ఏదైతే ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యం కానీ ఏదైతే ఉందో, ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేసేటువంటి బియ్యం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లేటువంటి షిప్ని సీజ్ చేయమన్నారు. సో ఇక్కడ లీగల్గా ఇల్లీగల్గా వెళ్ళేటువంటి రైస్ ఉంటుంది. సో ఆ ఇల్లీగల్ ఆస్పెక్ట్ని మాత్రమే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అయితే అక్రమ సంపాదనల మీదే పుట్టినటువంటి పార్టీ, అక్రమ ఆస్తుల్లో 16 నెలలు జైల్లో ఓసలు లెక్క పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ కార్యకర్తలు, ఆ నాయకులు మాట్లాడేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళి సీజ్ చేశాడా? 3 రోజుల క్రితమే 4 రోజుల క్రితమే అక్కడ కలెక్టర్ సీజ్ చేశాడు కదా అంటున్నారు. ఒరే ఎదవల్లారా, పవన్ కళ్యాణ్ సీజ్ చేయమన్నది షిప్ని. కలెక్టర్ గారు ఏదైతే సీజ్ చేశారో ఆ రైస్ని నార్మ్స్ ప్రకారం కాకుండా ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఈ వివరం తవరం లేకే మీ నిశానీ బతుకులకి 11 సీట్లకు పడ్డారు. ఇప్పటికన్నా కనీసం జ్ఞానం పెంచుకోండి, అక్షరం జ్ఞానం పెంచుకోండి ఎదవల్లారా.